సిబిఎన్ గారు ఉన్నారు. ఆయన ఏమంటారు ఆయన్ని అడుగుదాం. సిబిఎన్ గారు చెప్పండి సార్ మీరు అంటే ఆయన వచ్చారు. ఏం తమ్ముళ్ళు బాగున్నారా? ఏ మాత్రం అనుమానం లేదు, ఈసారి ఫామ్ చేసేది మనమే. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ముందుకు పోతున్నాం. ఈసారి మీరు పండగ చేసుకోండి, సెలబ్రేషన్స్కి రెడీగా ఉండండి. నేను హామీ ఇస్తున్నాను, మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. ఒక మంచి కోసరం మీరు ముందుకు వచ్చారు. చూస్తున్నాం, ఈ అరాచక పాలన చూస్తున్నాం. ఇక మన పాలన మొదలు కాబోతోంది, సిద్ధంగా ఉండండి. అదే చూశారు కదా, బాబు గారు ఇలా చెప్తున్నారు. మరి జగన్ గారు ఏమంటారు? జగన్ గారు మీరేం చెప్తారు అన్న? నేనైతే ఒక్కటే చెప్తా ఉన్నా, మేము ఎంతమంది మాకు పోటీగా వచ్చినా మేమెక్కడా భయపడలేదు, మేమెక్కడా జంకలేదు. మేము చెప్పేదైతే ఒకటే, పేదవాళ్లకు మంచి చేసినాం. మీకు మంచి జరిగి ఉంటేనే మాకు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దు అని చెప్పి జగనని చెప్పాడు అని చెప్పమని కూడా చెప్పినామంటే మేమెంతో నమ్మకంతో ఉన్నాం. ఈసారి 9వ తారీఖున ఈసారి ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేయబోతా ఉన్నాం. ఎంతమంది కూటాలు కలిసి వచ్చినా సరే ప్రజల అంతిమ తీర్పు విజయం మాదే అని చెప్తా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు షింక్లో ఉండాలి అని చెప్తా ఉన్నా. ఉంటానా? నమస్తే. జగన్ గారు చాలా బాగా చెప్పారండి. మరి పవన్ కళ్యాణ్ గారు మీరేమంటారు సార్? మీరు మరి ఈసారి పిఠాపురంలో మీరు పోటీ చేయబోతున్నారు, మీ పరిస్థితి ఏంటి? అంటే ఏమంటారంటే ఖచ్చితంగా ఈసారి కూటమి విజయం సాధించబోతుంది. పిఠాపురంలో 1,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో నేను గెలవబోతున్నాను. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ పాలన ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఏదో ఆశ చూపి, డబ్బులకి ఆశ చూపించి ఏదో పథకాలని చెప్పి అభివృద్ధి లేకుండా చేస్తున్న ప్రభుత్వంపై మేము గట్టిగా పోరాడాం. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు బ్రహ్మరథం పట్టారు. నిజంగా ఖచ్చితంగా ఈసారి మేము గెలవబోతున్నాం. జనసేన అభిమానులకి అలాగే కూటమి అభిమానులందరికీ కూడా నేను ఒకటి చెప్తున్నాం, మీరందరూ కూడా సంబరాలకు సిద్ధంగా అండి. విజయం మందే. బాయ్. హలో చెప్పి బాయ్ బాయ్ వైసీపీ. చూసారుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్తున్నారు. జగన్ గారు ఆయన కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు, బాబు గారు కూడా అంతే అలాగే ఉన్నారు. ఇవన్నీ 4వ తారీఖు అంటే తెల్లారితే 4 రిజల్ట్స్ సాయంత్రానికి ఎవరు ఫామ్ చేస్తారు, ఎవరు సంబరాలు జరుపుకుంటారు, ఎవరు డీలా పడతారు అనేది మనం వెయిట్ చేద్దాం. ఈ సర్వేలు వీటన్నిటికీ ఇక చెక్ పడిపోబోతుంది. అది ఫ్రెండ్స్, మనమైతే ఏ పార్టీ వచ్చినా ఏం కాదు అని అంటే నేను చేసే పని నేను చేసుకుంటే అంత మంచి చేసేవాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఓకే, జగన్ గారు వచ్చినా ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రిజల్ట్స్ త్వరగా వచ్చి ముందు ఈ ఉత్కంఠ నుంచి బయటపడితే నెక్స్ట్ చేసే పనులు ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో కనుక ఎవరిని కించపరచడానికి కాదు, మనకి అందరూ సమానమే. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.